హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో నడుము నొప్పులకైతే ఆకైతే చూపిస్తాను. నడుము నొప్పులకైతే ఆకైతే చూపిస్తాను జాన్సమ్మ. నడుము నొప్పులకి ఉపయోగపడుతుంది. అలాగనే చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా ఆయాకైతే పనిచేస్తుంది. చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా అన్నిటికైతే ఆకైతే పనిచేస్తుంది. మనమైతే ఇప్పుడైతే నడుము నొప్పులకి అన్నిటికి దేనికైనా సరే మనం బెనికిన ఆకు దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఆకు దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు ఆకు అయితే కోసుకుంటాం జాన్సమ్మ. అదేదో ఆకు కాదు, బెనికుడు ఆకు. ఇదో ఈ ఆకు అనమాట. మీకు అందరూ తెలిసే ఉంటుంది బెనికుడు ఆకు, కసివెందుల చెట్టు. మనం ఇంతకు ముందు కూడా దీంతో వీడియో తీసుకున్నాం, కానీ అది ఓన్లీ బెనికుడికే అని చెప్పుకున్నాము. ఇదైతే చెయ్యి ఇరిగిందానికి ఉపయోగపడుతుంది. అట్లాగనే నడువు నొప్పికి కూడా మెయిన్గా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా పోయాలో ఏందనేది ఇప్పుడు జాన్సమ్మ అయితే చెప్తుంది. ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? నడువు నొప్పికి యాకైతే దూసేసుకొని నలిపేసుకోవాలా. నలిపేసుకొని ఆ పొసురు పోసుకొని బార్లు కొనుక్కొని ఒక మనిషి తవ్వించుకోవాలి. ఒక మనిషి చేత తవ్వించుకోవాలి. బార్లు కదా ఒక మనిషికి. అవునండి, మనం అయితే తోముకోకూడదు, ఒక మనిషి చేత అయితే తవ్వించుకోవాలన్నమాట. దాన్ని బెనికుడాకు అనేది తోముకుంటే నడువు నొప్పి అయితే పోతుంది. మళ్ళీ చెయ్యి ఇరిగినా లేకపోతే కాలు ఇరిగినా, గట్టిగా మాట్లాడు, చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా ఈ పొసురు కోడిగుడ్డు జన అంటే పసుపు తీసేయాలా, తెల్ల జన వారికి పోయాలి. ఇదన్నమాట. పోసి సప్పన పోసేసి ఆ ఎముక ఇరిగిన కాడ పాటుకు దోసేసుకోవాలి. చెయ్యిని మన ఇప్పుడు చెయ్యి ఇరిగింది కదా, కాలు ఇరిగినా పాటుకు దోసేసుకోవాలి. ఎముక ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు ఇరగతుంది కదా, ఎట్ట పాటుకు దోసేసుకొని ఎదురు బుల్లలు అవి పెట్టేసుకొని కట్టుకేస్తారు. అది మన పుత్తూరులో కడతారు కదా, పుత్తూరులో కట్టే దేంతోనే కాదు, ఈ ఆకు పొసిరితేనమాట. ఈ పొసిరేసి వాళ్ళు ఎముకలన్నీ పాటుకు తోసి కడతారు. మనకైతే మనం ఏంటంటే పాటలు తోయకుండా కట్టామంటే ఉపయోగం ఉండదు. అవి నైజ్కి తిప్పి పాటుకు తిప్పి అప్పుడు మనం దాన్ని కట్టాలన్నమాట. అప్పుడు కట్టినామంటే మనకైతే ఎముక ఇరిగిపోయింది కూడా అతిక్కుపోద్ది. ఇది నడుము నొప్పికైతే మెయిన్. కాలి మెల్లి తిరిగిపోయిన దానికి ఉపయోగపడుతుంది, అన్నిటికైతే ఉపయోగపడుతుంది. గాయాలు తగిలినా కురుపులు ఎక్కువగా పోసుకోవచ్చు. దెబ్బలకు కూడా ఉపయోగపడుతుందా? కురుపులు ఉన్న వాళ్ళకైతే కురుపులు ఎక్కువగా మానవు కదా, అప్పుడు ఆకు పోసరే పిండేసుకొని పసుపుడు వేసి కలిపి పూసుకుంటే గాయాలకి మానిపోతుంది. ఏమేమి పోయాలా? పసుపుడి, పసుపు, దీని పొసురు ఆ రెండు కానీ కలిపి కురుపులకు పూసేసినామంటే మానిపోతాయి. ఏ గాయాలైనా బయట మీద నుంచి పడిపోయినా ఏ గాయాలైనా తగ్గిపోతుంది. అన్నిటికీ ఉపయోగిస్తుంది. నాకైతే మేము చెప్పినాం కదా, యాకతైతే ఈడియో అయితే తీసిన అది కాలు బెనికిన నరాలు చెక్కుతాయి అన్నమాట మనకి. దాన్ని తీసామంతే. ఇది మెయిన్ నడువు నొప్పికి కూడా ఉపయోగపడుతుంది, అన్నిటికీ పనిచేస్తుంది. ఇది చూడండి, బాగా చూడండి. ఆకైతే మీకు అందరూ తెలిసిలే, ఇది కసివిని చెట్టు అని. పసుపు పూలు పోస్తుంది. పసుపు పూలు కాయలు వచ్చి పొడుగ్గా కాస్తాయి. ఇప్పుడు లేవు పసుపు పూలు కాయలు కాస్తారు. అది నల్లగా ఉంటాయి గింజలు అయ్యా. ఇప్పుడు లేదు కదా, వాన లేకపోయా అందువల్ల. ఇంకా చూడండి చెట్టు మన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనుకో. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. రెండు చెట్లు దాడి కొని తీయదు. ఇంకా ఇది అనమాట. ఈ పసురు కూడా అదొక వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగే చేసుకోవాలన్నమాట. మెయిన్గా నడుము నొప్పికి మెయిన్ చెయ్యి ఇరిగిన దానికి మనం పాటలో దోసేసుకొని దీన్ని తెల్లజాను వేసి కానీ కట్టేసుకున్నాం అనుకో, మనకైతే అట్నే ఎముకైనా సరే చెయ్యి కట్టేసుకుని కాయలైనా ఏదైనా సెటిల్మెంట్ అయిపోద్ది అంతే. పాటుకు దోసేసి కడతారనమాట. మనం పాటుకు దోయలేం కాబట్టి మనకు తెలియదు కాబట్టి పుత్తూరు కట్టించుకుంటాం. కానీ ఆకు ఇది ఒకటే, సేమ్ ఒక వాళ్ళు కట్టేది కూడా ఒకటేను. కానీ మనం కానీ నరాలు కానీ బాగా పాటుకు తోసి కానీ కట్టేస్తే బేనికిన ఈ మోక్షలు తొలగిపోతాయి అన్నమాట. మనం భయపడిపోతాం తిప్పుకునేదానికి. వాళ్ళు భయపడరు, మాటలు చెప్తా ఏ ఊరు ఎక్కడ అనేసి మాటలు చెప్తా తిప్పేస్తారు. ట్రైన్ వస్తుంది చూడు, నాకు చిన్నప్పుడు ట్రైన్ వస్తుంది చూడు అన్నాడు. ట్రైన్ వస్తుంది అన్నట్టు తిరిగిన ఫ్రెండ్స్, సప్పని తిప్పేసి సప్పని కట్టేసినాడు అంతే. పక్కకు తిప్పేసి సప్పని పోసురు పూసేసి అప్పుడు ఎదురు బోలు పెట్టేసి కట్టేస్తాడు. అప్పుడు ఇట్లా మెడకు తగిలిచ్చేస్తాడు.
అంతే మన వాళ్ళు ఏదో కట్టేది ఏదో ఆకు అనుకోకూడదు, మనం అనుకునేది ఇదే బెనికిడ ఇదేనే బెనికిడాకు పాటు దోసేది మన వాళ్ళకి తెలియదు. తెలియదు కాబట్టి అందువల్ల. పుత్తూరు పోయి కట్టుకుంటారు. చూశారు కదా వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరే వీడియోతో ఉంటాం. బాయ్. మెయిన్ నడువు నొప్పి బైకులు తోలినా అట్లా మనకి నడువు నొప్పులు వస్తే మాత్రం దీనైతే ఖచ్చితంగా పోయింది, మనకైతే మంచి రిజల్ట్ ఉంటుంది.